జూబ్లీహిల్స్ బైపోల్ దాని ఫలితం అంశంపైన తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా హైప్ తీసుకొచ్చింది ఈ జూబ్లీ బై ఎలక్షన్. తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకొని కారు జోరు తెలియజేయాలని మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే గులాబీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. కానీ సునీతకు గులాబీ నాయకత్వం ఒక కండిషన్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్ వినిపించింది. అయితే పేరు ప్రకటన నుంచి ప్రచారం ముగిసే వరకు తాము చెప్పినట్లే నడుచుకోవాలని ఆమెకు షరతు విధించారట పార్టీ హైకమాండ్. అయితే ఆమె కూడా వారు గీసిన గీత జవదాటకుండా ఆ ప్రకారమే నడుచుకుందట. మాగంటి సునీతకు టికెట్ ఇస్తేనే సెంటిమెంట్ ఓట్లు రాల్తాయని కారు నేతల లెక్కట. ఇక పేరుకే సునీత అభ్యర్థి. ఆమె చేసే ప్రచార పనులన్నీ బారాస అధిష్టానమే చూసుకుంది. పార్టీ టికెట్ ఇచ్చిన ఒక్కరోజు మాత్రమే మీడియాతో మాట్లాడారు ఆమె. అప్పుడు కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె తడబడుతూ జవాబిచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఓ చోట ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్ లో తన భర్తను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడలేకపోయారు ఆమె. ఆ తర్వాత ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడిన సందర్భాల్లో అంతా చిన్నదొర కేటీఆర్ సహా అల్లుడు హరీష్ రావు సహా మరికొందరు చూసుకున్నారు. మరోసారి బోరబండలో ప్రచారం కొనసాగిస్తుండగా ఆమె కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ రౌడీలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నిక ముందు వరకు మాగంటి సునీత సైలెంట్ అనుకున్నారు. కానీ పోలింగ్ రోజున ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అప్పుడే ఆమె ఒరిజినాలిటీ బయటపడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. పోలింగ్ చివరి స్టేజ్లో సునీత అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ అనే విధంగా ఆమె చేసిన హడావిడి చూసిన అక్కడి జనం బిత్తరపోయారట. దీంతో ఆమె మాట్లాడిన మాటలు విన్న కారు నేతలతో సహా అక్కడి ఓటర్లు సైతం ఒకంత షాక్ తిన్నారట. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులను ఉద్దేశిస్తూ ఘాటైన పదాలు వాడారట. మీరే కాదు రౌడీయిజం చేయడం మాకు కూడా తెలుసని ఓ రేంజ్ లో రెచ్చిపోయారట. మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆమె కాంగ్రెస్ పై ఆరోపించారు. పోలింగ్ ఇంకో 2 గంటలైతే ముగుస్తుందనగా ఆమె ఇలా చెలరేగిపోవడం చూసినా అక్కడ జనం అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే తొలి నుండి ఆమె సాఫ్ట్, కానీ ఇప్పుడు రెబల్ రేంజ్ లో గుస్సా అవటం, దూకుడుగా వ్యవహరించడంతో అందరూ అవాక్కయ్యారట. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ బీజేపీ నేతలు సునీత అసలు ఒరిజినాలిటీ అదేనని వెల్లడిస్తున్నారట. ఇంకొందరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు ఓర్వలేక తాను ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ లో తన అసలు రంగును బయటపెట్టారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ముందు కూడా ఆమె సైలెంట్ గా కొనసాగిస్తారా లేదంటే ఇదే వైఖరితో ఫ్రస్ట్రేషన్ లో ఉంటారా అనేది గులాబీ క్యాడర్ లో గుసగుస వినిపిస్తోంది. ఏదేమైనా మాగంటి సునీత తీరు చూసిన గులాబీ నేతలు ఒకంత షాక్ కు గురయ్యారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.